హాయ్ అండి. ఇదేదో బయట నుంచి ఆర్డర్ చేసిన పిజ్జా అనుకుంటున్నారా? అస్సలు కాదండి. ఇది హోమ్ మేడ్ హెల్తీ పిజ్జా. ఒక్కొక్కళ్ళు ఒక్క పీస్ కాదు, కంప్లీట్‌గా పిజ్జా మొత్తం తినేస్తారు. అంత హ్యాపీగా తినేయొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్‌లోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకొని, దానిలోకి 1 కప్పు పెరుగు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి ముందు పెరుగంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం పెరుగుతో కలుపుతున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ పట్టవండి. కొద్ది కొద్దిగా పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నంత మృదువుగా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకొని నానపెట్టేసుకోవాలి. ఒక అరగంట తర్వాత పిండి చాలా స్మూత్‌గా మృదువుగా రెడీ అయి ఉంటుందండి. ఇప్పుడు మనం పిజ్జా రెడీ చేసేసుకుందాం పిజ్జా బేస్‌ని. నేను కలుపుకున్న ఈ పిండికి నాకు 2 పిజ్జాలు అయినాయండి. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు పిండిని తీసుకోండి. మనం గోధుమ పిండిలో పెరుగు కలుపుకొని చేసుకున్నాం కదండీ! అందుకని పిండి చాలా సాఫ్ట్‌గా, మృదువుగా ఉంది. దీనివల్ల మనకి పిజ్జా కుక్ అయిన తర్వాత కూడా అంతే సాఫ్ట్‌గా ఉంటుంది. దీనికోసం మనం ఎటువంటి మైదాని కానీ, ఈస్ట్‌ని కానీ యూజ్ చేయనవసరం లేదు. హెల్తీగా తినేయొచ్చు. మన ఛానల్‌లో నేను ఎక్కువ ఇలాంటి హెల్తీ స్నాక్స్ రిలేటెడ్ వీడియోస్‌ని ఎక్కువ పోస్ట్ చేస్తుంటానండి. సో, ఈవినింగ్ అవ్వగానే పిల్లలకి ఇవాళ ఏ స్నాక్స్ చేసి పెట్టాలా అని ఆలోచించేవాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ చూసి అయితే చేసేసేయొచ్చండి. కాబట్టి ఫస్ట్ అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పిజ్జా బేస్ అయితే రెడీ అయిపోయిందండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంత మందం చేసుకుంటే చాలు. ఆ తర్వాత దీనికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఫోర్క్‌తో చిన్నదిగా హోల్స్ పెట్టుకోండి. దీనివల్ల పిజ్జా సాస్ స్ప్రెడ్ చేసి మనం కుక్ చేసినప్పుడు ఆ ఫ్లేవర్స్, స్పైసెస్ లోపల దాకా స్ప్రెడ్ అవుతాయండి అందుకని. ఇప్పుడు పిజ్జా పేస్ట్‌ని ప్యాన్ పైన 2 వైపులా కుక్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిజ్జా బేస్ మీద మొత్తం పిజ్జా సాస్‌ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. పిజ్జా సాస్‌ని అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. బయట ఎక్కడ కొనలేదు. ఆ తర్వాత దీనిపైన మనకు కావాల్సిన వెజ్జీస్ అన్నీ స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే టొమాటో, క్యాప్సికమ్, పన్నీర్, బాయిల్డ్ కార్న్, ఆనియన్ తీసుకున్నానండి. వాటిపై నుంచి కొద్దిగా ఒరెగానో, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా పైన స్ప్రింకిల్ చేసుకొని, ఆ తర్వాత పిల్లలకి ఎంతో ఇష్టమైన చీజ్‌ని కూడా ఒక గుప్పెడు పైనుంచి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఫైనల్లీ మన పిజ్జా డెకరేషన్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఈ పిజ్జాని వేడెక్కిన ప్యాన్ మీద పెట్టుకొని లిడ్‌తో క్లోజ్ చేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత చిన్న గ్లాస్‌తో కొద్దిగా నీళ్లు తీసుకొని పిజ్జాకి చుట్టుపక్కల తడుపుకోవాలండి. దీనివల్ల ఏమవుతుందంటే పిజ్జా బాగా కుక్ అవుతుంది లోపలి వరకు. మనం వాటర్ పోయకపోతే ఏమవుతుందంటే పిజ్జా అడుగున బేస్ మాడిపోయినట్టు అవుతుంది. ఈ వాటర్ పోయటం వల్ల మాయిస్ట్‌గా ఉండి ఆ వాటర్ వేపర్‌కి, ఆ స్టీమ్‌కి ఆ వెజ్జీస్ అన్నీ పర్ఫెక్ట్‌గా కుక్ అవుతాయండి. ఆ తర్వాత మూత తీసి చూస్తే మన పిజ్జా పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయి ఉంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, వేడి వేడిగా ప్లేట్‌లో సర్వ్ చేసి పిల్లలు, పెద్దలు హ్యాపీగా తినేయడమే. పిజ్జాని కట్ చేసి తీస్తున్నప్పుడు ఆ చీజ్ అలా సాగుతూ ఉంటే పిల్లలకి బయట కొన్న ఫీలింగే వచ్చి హ్యాపీగా తినేస్తారండి హెల్తీగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.